శివశక్తిః కామః క్షితిరధరవిస్సీతకిరణः స్మరోహం సశక్రస్తదను చ పరమారహరయః హ్యమీహృల్లేఖాభిః త్రిశుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఈ శ్లోకము అమ్మవారి యొక్క పంచదశాక్షరి మంత్రం గురించి తెలియజేస్తుంది. శ్రీ శంకర భగవత్పాదుల వారు వేదములలో ఉండేటువంటి సారాన్నంతటిని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేసేశారు. సాధారణంగా బీజాక్షరాలు బహిరంగంగా చదవడానికి అర్హత లేదు. కానీ శంకరులు ఒక శ్లోక రూపంలో బీజాక్షరాలతో కూడినటువంటి పంచదశి మంత్రం అందరికీ చదువుకోవడానికి వీలుగా రాశారు. ఈ శ్లోకాలను చదవడానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. పంచదశి మంత్రం అంటే 15 అక్షరాలు. ఈ 15 అక్షరాలతో కూడినటువంటి మంత్రానికి సంబంధించినటువంటి విద్యలు 2 రకాలు. అది హాది విద్య, కాది విద్య. హాది విద్య అంటే హకారంతో ప్రారంభమవుతుంది. శివః శక్తిః కామః క్షితిః మొదటి పాదంలో. అంటే ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దేవతను సూచిస్తుంది. ఇందులో శివః అంటే హకారము, శక్తిః అంటే సకారము, కామః అంటే కామము. అంటే ఇక్కడ కామః అంటే మనకు తెలిసినటువంటి సామాన్యమైన అర్థం కాకుండా సంకల్ప శక్తి ఇక్కడ కామము అని అర్థం. అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో కామాన్ని మొట్టమొదటిగా పెట్టడం వలన వెనకాల మిగిలిన క్రోధ లోభాదులన్నీ వచ్చాయి. కానీ ధర్మార్థ కామాలలో కామానికి 3వ స్థానం ఇచ్చారు. అటువంటి కామము మోక్షానికి దారితీస్తుంది. అటువంటి కామం గురించి చెప్పబడుతోంది ఇక్కడ. ఈ 3 అక్షరాలు, ఈ 4 పదాలలో 4 అక్షరాలు 4 బీజాక్షరాలుగా చెప్పబడ్డాయి. శ్రీ విద్య మొత్తం 3 అక్షరాలుగా విభజింపబడుతుంది. మొదటి కూటమిలో ఉన్నటువంటి అక్షరాల్లో శివః హకారము, శక్తిః సకారము, కామః అంటే కకారము, అలాగే తర్వాత క్షితిః అంటే భూమిని తెలియజేస్తుంది, అంటే లకారము. అంటే మొదటి కూటమిలో 4 అక్షరాలు ఉన్నాయన్నమాట. ఇంకా రెండవ కూటమిలో రవిః అంటే హకారము, శీతకిరణ అంటే చంద్రుడు అంటే సకారము, స్మరః అంటే మన్మధుడు, అలాగే హంసః అంటే రవి, శక్రః అంటే ఇంద్రుడు. మూడవ కూటమిలో ముందర చెప్పుకున్నట్టుగా 3 కూటములలో 3వ కూటమిలో పరహ అంటే సకారము, మన్మధుడు కకారము, హరి లకారము. మొదటి కూటమిలో శివః హకారము, శక్తిః సకారము, కామః కకారము, క్షితి లకారము అంటే 4 అక్షరాలు. హ స క ల. అలాగే రెండవ కూటమిలో హ స క హ ల. మూడవ కూటమిలో స క ల. ఈ 3 అక్షరాలకి 3 కూటములకి చివర హ్రీం చేర్చినట్లయితే అక్కడ హసకల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. ఈ వర్గాలకు చివర హ్రీం చేర్చితే ఈ రకమైనటువంటి మంత్రాలు ఏర్పడతాయి. ఈ విధంగా లోపాముద్రాదేవి అర్చించిందని చెబుతారు. మొదట హా ఉంది కాబట్టి దీన్ని హాది విద్య అంటారు. ఈ 3 ఖండాలని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగా చెప్పవచ్చు. ఇంకా ఈ విషయాలను గురించి క్షుణ్ణంగా గురుముఖత మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే అత్యంత అద్భుతమైనటువంటి చక్కటి విషయాలని ఇందులో ఎక్కువగా మంత్రోపదేశాలని, మంత్రానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. అయితే అమ్మ భజంతే వర్ణాహతే తవ జనని నామావయవతాం. అమ్మ ఈ 15 బీజాక్షరాలు నీ నామానికి అవయవములవుతున్నాయి. అంటే ఈ త్రిపుర సుందరి మంత్రమైనటువంటి పంచదశాక్షరి మంత్రంలో ఈ 15 బీజాక్షరాలు భాగములవుతున్నాయి. అంటే ఈ 12 బీజాక్షరాలు 3 హ్రీంకారాలతో కలిసి 15 బీజాక్షరాలే పంచదశి మహామంత్రం అవుతోంది. పంచదశి లేక పంచదశాక్షరి మంత్రంలో అక్షరాలు ఈ విధంగా ఉంటాయి. ఇంత అద్భుతమైన శ్లోకాన్ని శంకర భగవత్పాదులు మనకు అందించినందుకు కనీసం ఆ శ్లోకాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ధరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.